సో చాలా ఫిట్గా కనిపిస్తున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. డైట్ ఏం ఫాలో అవుతారు మీరు? నేను బేసిక్గా ఐ అబ్యూస్డ్ మై బాడీ ఫర్ 30-40 years naturally like any other young man. So clubbing, pubbing, all these things of course. It's a natural part of life. Working day and night, అది కూడా అబ్యూజింగ్ ద అది బాడీ. చాలా ఎఫెక్ట్ కదా. సో స్ట్రెస్, పర్సనల్ ఇష్యూస్, ప్రొఫెషనల్ ఇష్యూస్ ఇవన్నీ వెళుతూ ఉంటాయి. బట్ అట్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు కట్ 1 by 1 అండ్ 50కి వచ్చినప్పటికల్లా ఐ కట్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ డైటింగ్. ఎందుకంటే మొన్న ఒక టెస్ట్ చేస్తే బ్యూటిఫుల్గా వచ్చింది, అన్నీ చాలా వండర్ఫుల్ జెనెటికలీ అండ్ బాగుందని. సో ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి కదా. సో 60 ఈజ్ అ బ్యూటిఫుల్ ఏజ్. 50 నా స్టార్ట్ చేశాను ట్రావెల్. సో టుడే కంపల్సరీ ఇవాళ ఏంటంటే ఎక్కడ నా లైఫ్ ఫిక్స్ అయిందంటే ఐ హ్యావ్ 1 meal a day. మళ్ళీ ఖాళీ కడుపు పెట్టుకోను. ఒక్క మధ్యాహ్నం మంచి భోజనం చేస్తాను. ఆ భోజనం కూడా ఒక కప్పు రైస్ తింటా. ఆ రైస్ కూడా ఒకటే కాదు, రోజుకు ఒక ధాన్యం తింటా. ఒకరోజు బ్లాక్ రైస్, ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు బ్యాంబూ రైస్, ఒకరోజు కినోవా, ఒకరోజు మిలెట్స్, రాసుకోండి ఇలా పెట్టి. అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకుందమ్మా ఆన్ యూట్యూబ్ ఆర్ డాక్టర్స్ అడ్వైస్. మన బాడీని మనం తినే వైట్ రైస్లో ఏమీ లేదు, దెర్ ఇస్ నథింగ్. జస్ట్ ఊరికే వీఆర్ వేస్టింగ్ అవర్ దిస్ థింగ్, అంతే, కార్బోహైడ్రేట్స్. సో మన బాడీని టు ఒక్క మీల్ మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ మంచి కాఫీ, నైట్ ఇట్స్ అ ప్రోటీన్ డయట్. ప్రోటీన్ డయట్. మార్నింగ్ ఐ స్టార్ట్ మై wake up with a coffee, 2 liters of hot water, 1 liter of hot water, then 1 liter of water with 10,000 steps and weightlifting regimen. అక్కడే క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయింది కదా, అందుకనే ఇలా ఉంటాను. సో అక్కడి నుంచి ఐ జస్ట్ హ్యావ్ సమ్ డ్రై ఫ్రూట్స్. మనం తిండి అంటే ఏమనుకుంటామంటే పొంగల్, ఉప్మా అనుకుంటాం. అది కాదు, అది చెత్త. మనకిష్టం. మీరు అలా చెత్త అంటే చాలా మంది ఫీల్ చెప్తానే, అది చెత్తనే. కాకపోతే ఆ చెత్త నేను కోరుకుంటా కదా, ఎంత చెత్త తింటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇది లవ్ ఫుడ్, నాకు నోరు ఊరిపోతుంది పొంగల్ అనగానే. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా చేయొచ్చమ్మా, ఏదైనా తినచ్చు ఇన్ లిమిటేషన్స్. వెదర్ ఇట్స్ అ డ్రింక్, వెదర్ ఇట్స్ ఫుడ్, వెదర్ ఇట్ ఇస్ ఎనీథింగ్, లిమిట్గా ఉంటే సరిపోతుంది. వెన్ ఇట్ హ్యాబిట్ క్రాసెస్ లిమిట్స్, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. సో నేను డ్రై ఫ్రూట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. మార్నింగ్ ఇఫ్ యూ ఈట్ నైస్ డేట్స్, ఆల్మండ్స్, చాలు. ఒక మధ్యాహ్నం దాకా అదే సిప్ చేస్తారు. మనిషికి బాడీకి గ్రోత్ కావాల్సిందే ఫుడ్. 20 ఏళ్ల తర్వాత ఫుడ్ ఎందుకు మనకి, జస్ట్ సస్టైనెన్స్. అది చాలామంది తెలియకనే పాడు చేసుకుంటున్నాం. ఓకే, ఇదంతా రాసుకుంటాం సార్.